అర్థం చేసుకోలేను. Just close your eyes and say, speak to me today. Talk to me today. Just close your eyes and look to the Lord and say, talk to me today. తన చేతి నీడలో నిన్ను కాచెను, తన కల్వరి ప్రేమలో నిన్ను దాచెను, తన చేతి నీడలో నిన్ను కాచెను, తన కల్వరి ప్రేమలో నిన్ను దాచెను. నా గురి నీవే, నా గమ్యం నీవే, నా గురి యేసే, నా గమ్యం యేసే. ఆయన ప్రేమలో పయనించి ఆయన జీవమై ప్రభవింతు. వాక్యం ధ్యానించుకుంటుంది మాతో మాట్లాడమని, నా పెదవిని తాకి నాలుకని తాకి నా మాటగా కాక నీ మాటగా నా మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. Kindly be seated. Love, the moment we say love, something happens inside of us. Love, అనగానే I don't know, but love అనగానే a lot of things happen. Some butterflies will go. సడన్గా ఒక ఫీలింగ్. యంగ్ పీపుల్కి అయితే లవ్ అనగానే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వస్తుంది, టింగ్ 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 అని. ఆ లవ్ చెప్పటం, ఐ లవ్ యూ అని దానికి ఆ మూడు ముక్కలు చాలా గందరగోళం చేసి బోలు 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 చాలా గందరగోళంగా ఉంటుంది. ఇట్స్ ఆల్ సినిమాటిక్. But little do we understand that love comes from God. ప్రేమ అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది, వచ్చేది అయింది. ఎందుకంటే ప్రేమకి ఊట ఆయన అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లవ్. ఈ ప్రపంచంలో ప్రేమ ఉంది అంటే, నీకు కొద్దిగా గొప్ప కొంచెం ప్రేమ ఉందంటే, ఇట్ ఈస్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ లవ్. ఆ దేవుని దగ్గర నుంచి ఎంత ప్రేమ పొందుకుంటే అంత సులువుగా నువ్వు ఇతరులకి ప్రేమని పంచగలవు. పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు కాకుండా ఊరికే నేను 1 లక్ష రూపాయలు ఇచ్చి పంచమంటే చాలా ఈజీ. మీకు డబ్బులు మనే కావు, ఫోర్స్గా పంచేస్తారు, అవునా? మీ అవసరాన్ని తీరిపోయిన తర్వాత ఇంకో 10 లక్షలు ఇచ్చి నేను ఊరికే ఇది పంచేయండి అంటే అస్సలు ఒక రకంగా మీరు డబ్బులు మీయే అన్నట్టు ఫీలింగ్ తోటి పంచుతారు. అలాగా దేవుడు ప్రేమను మీకు నాకు అంతిచ్చి పంచమంటే ప్రాబ్లం ఏంటి? ఎంత పొందుకుంటే అంత ఈజీగా పంచుకోవచ్చు. నువ్వు ఇతరులతో ప్రేమని పంచుకోలేకపోతున్నావు అంటే నువ్వు సరిగ్గా ప్రేమని పొందలేదు అని. But love is an overflowing love that comes from God. Because a God of abundance. He would never give you in small quantities. God really never works in small quantities. Look at the number of stars. 4 నక్షత్రాలు చేసి ఊరుకోవచ్చు కదా. ఎన్ని నక్షత్రాలు చేశాడు? There is no count for that. He's an extravagant God. Anything and everything he does is extravagant. ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు? 1000, 1,00,000, 10 లక్షలు చేసి వదిలేస్తే మనకు అసలు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. కోట్ల కొలది. He's an extravagant God. And his love is also extravagant. ఎంత ఎక్స్ట్రావగెంట్ అంటే నీ కొరకు చనిపోయేంతగా నిన్ను ప్రేమిస్తాడు. దట్స్ అన్ అమేజింగ్ థింగ్. నీ కొరకు చనిపోయేది అంటే ప్రేమలు చాలామంది చాలా రకాల ప్రేమలు ఉంటాయి, చాలామంది ప్రేమిస్తారు. కానీ నీ కొరకు చనిపోయేంతగా ప్రేమించేవాడు ఎవడు కూడా
ఎవరన్నా నీకోసం చచ్చిపోతానని నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తాను, ప్లీజ్ చచ్చిపో అని చెప్పాలి. నువ్వు నువ్వు నాకు పనికిరావు. ఇఫ్ యువర్ సంబడి, నువ్వు బ్రతికి నన్ను బ్రతికించేవాడు అయితే నువ్వు మగాడివి, నువ్వు యు ఆర్ ద రియల్ లేడీ. బట్ యూ సే ఐ విల్ డై ఫర్ యూ, సే యూ బెటర్ డై ఫర్ మీ నౌ. ఐల్ గెట్ మ్యారీడ్ టు సంబడి హూస్ అలైవ్. దర్ ఇస్ నో పాయింట్. సో దిస్ ఇస్ a love that died in order to save you and rescue you, to ransom you. ఎంత ప్రేమ అంటే తనే తన ప్రాణాన్ని వెలగా చెల్లించి నిన్ను నన్ను ఆ చిక్కులో చిక్కుకుపోయి ఉన్న మనం పాపములో మనల్ని ర్యాన్సమ్ చేసి బయటకు తీసుకొని వచ్చాడు. దిస్ ఇస్ అమేజింగ్ లవ్. ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఇస్ అమేజింగ్ లవ్. Amazing love of God. There are 4 different types of love. We are timing today, so let's go. There are 4 different types of love. 4 రకాల ప్రేమలు. మనందరికీ తెలుసు 4 రకాల ప్రేమలు ఉన్నాయి. ఒకటి, that's called the storge love. It's a family love. Storge, STORGAY. Storge love అంటే ఫ్యామిలీకి సంబంధించి, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ప్రేమ. కుటుంబాల్లో కొన్ని ప్రేమలు ఉంటాయి. That's called the storge love. Okay. పంచుకుంటాం కానీ, ఓర్పు కానీ, ఒకరినొకరు సహించుకుంటాం కానీ, నాకు లేకపోయినా పర్వాలేదు, అన్నయ్యకుంటే చాలు, అక్కయ్యకుంటే చాలు, చెల్లికుంటే చాలు, ఇలాగా ఇటువంటి స్టార్గే లవ్. దే హ్యావ్ లవ్. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అ ఫీలియో లవ్. దట్స్ అమాంగ్ ఫ్రెండ్స్. అంత ఫ్రెండ్స్లో మనకి ఫ్రెండ్స్ మధ్యన మనకి ప్రేమలు ఉంటాయి. దట్స్ అ ఫీలియో లవ్. మన ఫ్రెండ్స్ అంటే చాలా ప్రేమ. ప్రేమ అనగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకూడదు. ప్రేమ ఈజ్ లవ్. అంటే ద ప్యూరిటీ ఆఫ్ లవ్ హ్యాస్ బీన్ డైల్యూటెడ్ బై దిస్ వరల్డ్. ఇప్పుడు ఐ లవ్ యూ అని బయట వాళ్ళని ఎక్కడన్నా అంటే అది చాలా పెద్ద విశేషంగా ఉంటుంది. నాకు ఐ లవ్ యూ చెప్పేసాడు అని. ఐ లవ్ యూ ఒక పదార్థంగా, ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. ఐ లవ్ యూ అని ఎవరన్నా, అమ్మ ఐ లవ్ యూ బాబు ఐ లవ్ యూ అంటే దానికి అర్థం వేరే తీసుకుంటారు. ఎంత డైల్యూట్ అయిపోయింది. ఒరిజినాలిటీ ఆఫ్ ద లవ్ ఇస్ కంప్లీట్లీ గాన్. బట్ ఫిలియో ఈజ్ లవ్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ ఈరోస్ ఈజ్ అ రొమాంటిక్ లవ్. భార్య భర్తల మధ్యన ఉండవలసిన ప్రేమ ఈ మధ్యన ఎవరు పడితే వాడి మధ్యన ఉంటుంది. అది విచ్ ఇస్ నాట్ రైట్. ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుంది, పెళ్లితో సంబంధం లేకుండా ఉంటుంది. వీటన్నిటికీ రేపు పొద్దున దేవుడు తీరుస్తాడు. తెలియక చేస్తే అది వేరే విషయం. ఇవన్నీ తెలియకుండా పొరపాటున జరిగిపోయే కావు. అన్లెస్ దేర్ ఇస్ అన్ ఇంటెన్షన్ ఇవి జరగవు. సో ఐ వాంట్ us to keep this in mind that eros is a romantic love. ఇది ఉండాలి. అన్ని రకాల ప్రేమలు ఉండాలి. మరి ముఖ్యంగా కుటుంబం వర్ధిల్లాలి అంటే స్టార్గే లవ్ ఉండాలి. అలాగే ఫ్రెండ్షిప్ వర్ధిల్లాలి అంటే ఫీలియో లవ్ ఉండాలి. భార్య భర్తల మధ్యన ఒక మ్యారేజ్ వర్ధిల్లాలి అంటే ఈరోస్ లవ్. There are many people who don't understand eros love has to continue all the days of their life. పెళ్ళైన కొత్తలోనే కాదు, కడ వరకు ఆ ప్రేమను కొనసాగిస్తూ ఉండాలి. That eros love will keep the marriage intact because love binds like nothing else. Fevicol se baap bhi chipak jayega antaru. అలాగా ఇది ఫెవికాల్ కా బాప్ హే. దిస్ ఇస్ సంథింగ్. ప్రేమ నిజంగా ప్రేమని మర్చిపోయేటట్టుగా చేస్తుంది. నీకు తగిలిన గాయాల్ని మర్చిపోయేటట్టుగా చేస్తుంది. ఎదుటివాడు చేసినటువంటి తప్పుల్ని మర్చిపోయేలాగా చేస్తుంది. నీకు తగిలిన గాయం నువ్వు మర్చిపోయేలాగా చేస్తుంది. ఎదుటి వాళ్ళని క్షమించేలాగా చేస్తుంది. మీరు క్షమించినట్టుగా క్షమించి ఒక 2 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా నువ్వు ఇట్లనే అన్నావు అని నువ్వు ఆర్గ్యుమెంట్లో అన్నావు అంటే నీకు ప్రేమ లేనట్టే. And I want to tell you, the eros love is so important that words expressed can actually cause damage if they are negative in the sense. ఈ భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఒకవేళ షార్ప్ వర్డ్స్ కానీ మాట్లాడుకున్నట్లయితే అది దాని తర్వాత ఎంత ప్యాచ్ వర్క్ చేసినా అది ప్యాచ్ వర్క్ లాగానే ఉంటుంది. ఒరిజినల్ ప్రేమ రాదు. అక్కడ దాకా తెచ్చుకోకూడదు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే సారీ ఐ ఫర్గివ్ యూ అనుకుంటాం కానీ నో, దోస్ హర్ట్స్ విల్ రిమైన్. వీఆర్ హ్యూమన్, వీఆర్ నాట్ గాడ్స్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ నాట్ టు త్రో వర్డ్స్ అట్ ఈచ్ అదర్ అండ్ బీ కేర్ఫుల్ అండ్ వెయ్ వెన్ యూ స్పీక్. మాట్లాడేటప్పుడు కొంచెం తూచి మాట్లాడటం. చాలామంది మాట్లాడేటప్పుడు జవాబు ఎలా చెప్తారంటే, అంటే అవతల వాడు మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి విందామనే ఐడియాలో ఉండరు, జవాబు చెబుదామనే ఐడియాలోనే ఉంటారు. సో అవతలవాడు చెప్తుంటే ఆల్రెడీ ఒక జవాబు ఫామ్ చేసేసుకుంటారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, సెంటెన్స్ వినరు.
కంప్లీట్ కానీ వీళ్ళకి సెట్గా ఆల్రెడీ ఒక డిఫెన్స్ మెకానిజం ఒకటి ఉంటుంది. నేను తప్పు కాదు, నువ్వే తప్పు. ఐ వాంట్ టు టెల్ యూ దట్ విల్ బ్రేక్ మ్యారేజెస్. ఓకే, దాని తర్వాత నువ్వు ఎన్ని హడావుడులు చేసినా దట్ వాయిడ్ విల్ బి దేర్. సో ఐ వాంట్ టు అడ్వైజ్ ఆల్ మ్యారీడ్ కపుల్స్, బీ కేర్ఫుల్ హౌ యూ స్పీక్ టు ఈచ్ అదర్. వెరీ డిఫికల్ట్. దాని తర్వాత మళ్ళీ అతుక్కుంటాం, చాలా కష్టం. ఏదో అతుక్కున్నట్టు ఉంటుంది కానీ బంకమట్టి పెట్టి అతుక్కున్నట్టు ఉంటుంది, అది ఫెవికాల్ కాదు. ఐ వాంట్ us to just keep that in mind. But yes, there is some love that surpasses every love in this world. ఒక్క ప్రేమ అన్ని ప్రేమలను దాటి హెచ్చైనటువంటి ప్రేమ, అది అగాపే ప్రేమ, అగాపే లవ్. ది అగాపే లవ్ is God's unconditional love. What love you and I have received and have been receiving and still receiving and will receive is the unconditional love. Hallelujah. షరతులు లేనటువంటి, నువ్వు క్షమాపణ చెప్పినందుకు ప్రేమించడు ఆయన. ఆయన ఎంత ప్రేమిస్తారంటే నువ్వు తప్పిపులైపోయి అబ్బో అని ఆ ప్రేమని తట్టుకోలేక నన్ను క్షమించి నేను తప్పు చేశాను అనేలాగా ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. అది భార్య భర్తల మధ్యన ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు భార్య భర్తలు గొడవ చేసుకున్నారు అనుకో, అదేదో అంది తీసుకెళ్ళి ఫుల్గా బిర్యానీ పెట్టించి కావాల్సినవన్నీ కొనిస్తే అంతా ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ నో ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ, ఐఎమ్ నాట్ టేకింగ్ యూ అవుట్, ఇఫ్ యూ కెన్ పంప్ దెమ్ విత్ లవ్, థింగ్స్ కుడ్ బి వెరీ డిఫరెంట్. సో గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్. వాట్ ఈస్ గాడ్స్ లవ్? వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13 4 వరకు. 1 Corinthians chapter 13 from verse 4 to verse 8. I want us to read it. Let's go. God's love is patient. Okay, God's love is patient. ప్రేమ దీర్ఘకాలము సహించును. Actually, what is God's love అంటే, దేవుని ప్రేమ అంటే దేవుని ఓర్పు. God's love is patient. By the way, దేవుళ్ళో ఒక అట్రిబ్యూట్ ప్రేమ కాదు, దేవుడే ప్రేమై ఉన్నాడు. I want us to understand that. It's like if you have a sponge and you put it in Coke and pull it out and press it, what comes out of it is Coke. కదా, దీనిలో వేసి ఒక స్పాంజ్ ముక్కను నొక్కితే ఏదైతే పీల్చుకుందో అదే. గాడ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్. ఆయన ఏది పీల్చుకోని అవసరం లే, ఆయన పిండుతూ ఉంటే ప్రేమ వస్తానే. హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్. దట్ ఈస్ గాడ్. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్, దేవుడిలో ఒక భాగము ప్రేమ కాదు, దేవుడే ప్రేమై. There's no portion in God that is called love. He is love. He is love. So if God is walking, love is walking. If God is talking, love is talking. Hallelujah. దేవుడు నాతో మాట్లాడాడు అంటే ప్రేమ నాతో, ప్రేమతో సృష్టించిన వాడు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు, ప్రేమ అయిన వాడు నాతో మాట్లాడు. ప్రేమకు ఊటైన వాడు నాతో. God is love. So I want us to, when you're reading the word of God, this is God's word. దేవుని మాటై ఉన్నది, దేవుని వాక్యము దేవుని మాటై ఉన్నది. So what is happening is you're actually leading a love story, a love letter. God is love. I want us to keep that in mind. Then intimacy with God becomes very easy. దేవునితో సన్నిహితం చాలా ఈజీగా ఉంటుంది. బైబిల్ చదువుకుంటేనే ఇదొక ప్రేమ లేఖ. ఎప్పుడన్నా ఎవరైనా లవ్ లెటర్స్ రాశారు ఎవరికైనా? సత్యంగా భయపడతారే ఉంది, రాశారు కదా, దేవునికి స్తోత్రం. అలాగే మా నాన్న మంచోడు, చిన్నప్పుడు ఏదన్నా చేయగానే ఎప్పుడు రాతపోతల్లో పెట్టొద్దని, అందుకే క్రిమినల్ లాయర్ అయ్యాను నేను. ఎనీవే, ఓకే. సో లవ్, God's love is patient. So number one, if you're talking about love, we are talking about patience. ఓర్పు కలిగి ఉండాలి. ప్రేమించాలి అంటే ఓర్పు చాలా కావాలి. And then go ahead, let's read it. Yeah. ప్రేమ దీర్ఘకాలము సహించును. God's love is kind. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును. భాషలైనను నిలిచిపోవును. జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును.
And then there is something called as God's love never fails. Okay, he says మీరు చదువుకున్నప్పుడల్లా ప్రేమ ప్రేమ గాడ్స్ లవ్ గాడ్స్ లవ్ గాడ్స్ లవ్ అని చదివితే God's love is patient, God's love is kind, God's love does not envy, God's love does not boast, God's love is not proud, God's love is not rude, God's love is not self-seeking, God's love is not easily angered, God's love keeps no record of wrongs, God's love does not delight in evil, God's love rejoices with the truth, God's love always protects, God's love always trusts, God's love always hopes, God's love always preserves, and God's love never fails. Hallelujah. It's an amazing thing. I want you to just type them and put it on your dressing table. ఎప్పుడు అంటారు కదా, మీ అద్దం మీద అతికించి పెట్టుకోండి. పొద్దున్న లేవగానే ప్లీజ్ డోంట్ లుక్ ఫర్ ద లవ్ ఆఫ్ పీపుల్. యూఆర్ ఆల్రెడీ లవ్డ్ బై గాడ్. ఎవరో నన్ను ప్రేమించాలి అనుకోవద్దు. నిన్ను బాగా గాఢంగా ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు. ఆ ప్రేమ ఎటువంటిదంటే పేషెంట్, కైండ్, డస్ నాట్ ఎన్వీ, డస్ నాట్ బోస్ట్, ఇట్ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ యూ, ప్రిజర్వ్స్ యూ. అటువంటి ప్రేమ నాకు, ఐ టెల్ యూ, వెన్ యూ కీప్ రీడింగ్ స్టఫ్ లైక్ దిస్, యూ గెట్ అ కాన్ఫిడెన్స్ లైక్ నోబడీ ఎల్స్. You see, this life, this world is a very unfair world. ప్రపంచం చాలా అన్ఫేర్. మనం కష్టపడి పనిచేసినా మనకు రావాల్సిన ఫలితం రాదు. మనల్ని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కించపరిచి మాట్లాడే వాళ్ళు ఉంటారు, రివార్డ్ ఇవ్వకుండా సతాయించే వాళ్ళు ఉండొచ్చు. ఇన్ ఆల్ దాట్, ఇఫ్ యూ జస్ట్ గెట్ దిస్, ఇట్స్ ఆల్ రైట్. యాజ్ లాంగ్ యాజ్ గాడ్ లవ్స్ మీ, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఆఫ్టర్ ఆల్, వీడు ఏమైనా చేస్తే ఏంటి, వీళ్ళు ఏమైనా ప్రేమిస్తే ఏంటి, ప్రేమించకపోయినా ఏంటి, నన్ను ప్రేమకి ఊటైన వాడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. జస్ట్ ఆ ఫీలింగే భలే ఉంటుంది. ఆ ఫీలింగ్ ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏమైంది ఇప్పుడు, ఎవడన్నా ప్రేమిస్తే ఏంటి, ఎవడన్నా మనల్ని సరిగ్గా చూసుకుంటాను, ఈ ప్రేమకి ఊటైన వాడు నన్ను ప్రేమిస్తున్నాడు. When the source of love is in love with you, I tell you, for God so loved the world. What is the world? You are the world. And God loves you so much that he was ready to die, and he did it for you. అటువంటి ప్రేమను నువ్వు అనుభవిస్తూ ఇంకొకరిని నిన్ను ప్రేమించాలంటే ఇట్స్ ఆల్వేస్ నీ దగ్గర బంగారం పెట్టుకొని ఇత్తడి కోసం పరిగెత్తినట్లు లెక్క. అర్థమైందా? బంగారం అంటే అర్థం అవుతుంది చెప్తున్నాను. మీ దగ్గర బంగారం పెట్టుకొని ఇత్తడి కోసం పరిగెత్తినట్టు. You got gold, you got precious, far more precious than gold or silver is the love of God. You cannot actually imagine. Words will fail you to define God's love. Vocabulary cannot contain the word and the love of God. You cannot actually express what God's love is until you experience what God's love is. So God's love is something that can be experienced. It's very tangible. నువ్వు అది అనుభవించాలి. అనుభవించినప్పుడు నువ్వు ఆ ప్రేమలో నడుస్తావు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ప్రేమతో సంబోధిస్తావు. వెన్ యూ ఆర్ ఇన్ గాడ్, ఇన్ లవ్ విత్ గాడ్, అండ్ వెన్ యూ ఆర్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, యూ విల్ స్పీక్ ఫ్రమ్ లవ్, యూ విల్ యాక్ట్ ఫ్రమ్ లవ్, యూ విల్ టాక్ ఫ్రమ్ లవ్. సో దిస్ ఇస్ గాడ్స్ లవ్. కొంచెం లెట్స్ జస్ట్, ఇట్స్ ఇంపాసిబుల్ టు define God's love, but I want us to understand that God's love cannot be differentiated from his attributes. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన నుండి దేవుని ప్రేమను వేరు చేయలేము. Let's just go through that. Maybe we'll go through about 10 attributes of God, roughly. Number 1, God is infinite. అంటే అంతమే లేదు, అంతము లేనివాడు. Okay, he is self-existing and he is without origin. ఆయనకి ప్రారంభమే లేదు, అంతము లేదు. ఆయనే ఆది అయి ఉన్నాడు, ఆయన నుండి ఆది అయి ఉన్నది. ఎప్పుడు ఇది గుర్తుంచుకోవాలి మనం. సో ఈజ్ అన్ ఇన్ఫైనైట్ గాడ్. సో ఇఫ్ గాడ్ ఈజ్ లవ్, ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం, మనం యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, God's love will never fail. దేవుడే ప్రేమై ఉన్నాడు, ప్రేమ దేవుడై ఉన్నాడు అన్నప్పుడు God is infinite అంటే God's love is also infinite. హల్లెలూయా. అంతము లేని
రాకడ వరకే ఉంటుంది ఆయన ప్రేమ కాదు, ఎత్తబడిన తర్వాత ఉంటుంది, తిరిగి వచ్చాక ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఆయన ఉన్నంత వరకు ఉంటుంది, ఆయనకు అంతమే. సో గాడ్స్ లవ్ is number 1, infinite. God is immutable, number 2. He never changes. మారేవాడు కాడు. కాబట్టి ఆయన ప్రేమ కూడా, God's love will never change. See, the measure of God's love is actually the measure of God's unchanging, unconditional love for you, and is not dependent on what you do and how you behave. God will never take the kind of life you live as a point of reference to love you. అలాగైతే మనల్ని ప్రేమించకూడదు దేవుడు. నేను బ్రతికేది ఎలాగో ఆ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ని బట్టి నన్ను ఆయన ప్రేమించుడు. ఆయన ప్రేమించేది, ఆయన ప్రేమే ఒక పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అవుతుంది. He loves you because the point of reference is his love. He himself, unconditional love, immutable. He never changes, which means God's love never changes. Number 3, God is self-sufficient. He has no needs. స్వయం అన్ని కూడా తీర్చుకోగలడు. ఆయనకి అవసరతలు ఏవి కూడా లేవు. లవ్ ఇస్ సెల్ఫ్ సఫిషియంట్. అయిపోయింది మళ్ళీ పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ వేసుకుంటాం కాదు అది. లవ్ ఇస్ సెల్ఫ్ సఫిషియంట్. దానికి అది ఓటులాగానే వస్తుంది, మళ్ళీ ఫిల్ చేయాల్సిన పని లేదు. ప్రేమకు అవసరతలు లేవు. గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, ఈజ్ ఆల్ పవర్ఫుల్. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. దేవుని ప్రేమ ఈజ్ ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమైనటువంటి ప్రేమ. ఈ లోకాన్ని ఎలా గెలిచాడు దేవుడు? ప్రేమతో గెలిచాడు. ఫస్ట్ మాట ఏమన్నాడు అక్కడికి ఎక్కగానే? తండ్రి. అబ్బా, ప్రేమ ధారలుగా డ్యామ్ ఓపెన్ చేస్తే వచ్చినట్టుగా ఆ సిలువ పైన నుండి వచ్చినటువంటిది ఆ మాటలు. అంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరెరుగను కనుక వీరిని. ఇట్ వాజ్ లవ్ ఓవర్ఫ్లోయింగ్ అండ్ గాడ్ వన్ with his love. God is all powerful. Love is all powerful. నిజంగా ప్రేమ అనేక తప్పులను క్షమించు. God's love is omniscient. It's all knowing. He is all knowing. God is omniscient. దేవుడు సర్వజ్ఞాని, అన్నీ ఎరిగిన దేవుడు. దేవుని ప్రేమ కూడా అన్నీ తెలుసు. నువ్వు ఎవరో తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, ఎలా బ్రతుకున్నావో తెలుసు, అయినా కానీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. God is omnipresent. He is always there, everywhere. దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడైనా ఉన్నాడు కదా. అలాగే దేవుని ప్రేమ కూడా ఏదో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఇంకొకరిని ప్రేమించుకోడు కాదు. నిన్ను ప్రేమించగల అట్ ద సేమ్ టైం ఎక్కడో అమెరికా ఉన్న ప్రేమించగల, నైజీరియా ఉన్న ప్రేమించగల అట్ ద సేమ్ టైం. హిస్ లవ్ ఇస్ ఎవ్రీవేర్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. గాడ్ ఇస్ ఎవ్రీవేర్ అండ్ గాడ్స్ లవ్ ఇస్ everywhere. God is wise, unchanging wisdom. One of the attributes of God, unchanging wisdom. దేవుడు జ్ఞాని అయి ఉన్నాడు. లవ్ ఇస్ వైస్. ప్రేమ జ్ఞానము కలిగిన ప్రేమ అయి ఉన్నది. ఎందుకంటే దేవుడు జ్ఞాని అయి ఉన్నాడు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు, జ్ఞానముతో కూడినటువంటి ప్రేమ అయి ఉన్నది. సో వైస్ లవ్. అండ్ దెన్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్, unchanging in his commitment. నమ్మదగిన దేవుని ప్రేమ కూడా నమ్మదగిన ప్రేమ. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఎప్పుడన్నా విన్నారా పాట? చక్కటి పాట అది, స్టీవెన్సన్ రాశాడు. నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. If you have the love of God, you've got God on your side, and his love that is far exceeding than anything else in this world. God is faithful, unchanging, namakatu. Love is faithful. Love is faithful, is unchanging.
God's love is unchanging. God is merciful. కనికరము కలిగిన దేవుడు. And love of God is merciful. దేవుని ప్రేమ కనికరము కలిగిన ప్రేమ ఉన్నది. God is good. దేవుడు మంచి దేవుడు. అన్చేంజింగ్ గుడ్నెస్. దేవుని ప్రేమ కూడా మంచి ప్రేమ. God is just, perfect. నీతిమంతుడు. ఆయనే తీర్పు తీర్చగలిగిన దేవుడు. హీస్ అ జస్ట్ గాడ్. అన్యాయం అనేది ఆయన దగ్గర లేదు. దేవుని ప్రేమలో కూడా అన్యాయం అనేది లేదు. అలాగే అండ్ గాడ్ ఇస్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రేమ కూడా పరిశుద్ధమైన ప్రేమ. గాడ్ ఇస్ గ్రేషియస్. కృపా కనికరం కలిగిన దేవుడు. ఆయన ప్రేమ కూడా కృపతో నిండినటువంటి ప్రేమ. గాడ్ ఇస్ ఇటర్నల్. నిత్యము అయి ఉన్నాడు. ఆయన ప్రేమ కూడా నిత్యము అయి ఉన్నది. హల్లెలూయా. సో యు కాంట్ సెపరేట్ లవ్ ఫ్రమ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమై ఉన్నాడు అదంతా ప్రేమ అయి ఉన్నది. అటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు ఇంకేమి కావాలి? ఇఫ్ ఐ జస్ట్ టేక్ ఎ స్మాల్ ప్రొఫైల్ ఆఫ్ గాడ్స్ లవ్, ఒక చిన్న సెక్షన్ క్రాస్ సెక్షన్ చేస్తే, చిన్న అటెంప్ట్. I just want us to read. Number 1, God's love is always in action. దేవుని మన లోకంలో నేను ప్రేమిస్తున్నాము అంటాం కానీ యాక్షన్లో ఎప్పుడు చూపించు. లవ్ దట్ ఈస్ నాట్ ఇన్ యాక్షన్ ఈజ్ నో లవ్ ఎట్ ఆల్. గెట్ ద పాయింట్? ప్రేమిస్తే ఆ ప్రేమని యాక్షన్లో చూపించాలి. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, పాస్టర్ అమ్మని నేను ప్రేమిస్తున్నాను, అది యాక్షన్లో నేను చూపించాలి. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి అమ్మాయి అర్థం చేసుకోవాలి. నేనేమి చేయను, ప్రేమ ఇప్పుడు నేను ఊరికే ప్రేమిస్తుంటాను, చూసి మురుసుకుంటుంటాను, ఇట్ డజంట్ వర్క్ అవుట్. లవ్ హ్యాస్ టు కమ్ ఇన్ టు యాక్షన్. గాడ్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. యువర్ లవ్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ యాక్షన్. సో దట్ బ్రింగ్స్ మీ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్, లవ్ యువర్ నేబర్. నీ తోటి పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఇప్పుడు వరకు దేవుని ప్రేమను చూసావు. పొరుగువాన్ని ఎలాగ ప్రేమిస్తావు అంటే దేవుని ప్రేమని పొందిన మనిషిగా ఆ ప్రేమని యాక్షన్లో పెట్టాలి. వెరీ డిఫికల్ట్? నో, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. నీకు కృతజ్ఞత ఉంటే డిఫికల్టే కాదు. నీకు అర్హత లేకుండా నువ్వు పొందుకుంటున్నటువంటి ప్రేమ. వాట్ ఈస్ సో డిఫికల్ట్ ఇన్ గివింగ్ ఇట్ అవే? నీ డబ్బే కాదు పంచడం ఎంత సులువు, నీ ప్రేమే కాదు పంచటం ఎంత సులువు. ఏదో అది నీ ప్రేమగా, అది నీ ప్రాపర్టీగా నువ్వు భావిస్తే ఇట్ విల్ బీ డిఫికల్ట్. నాకు ఫ్రీగా వచ్చింది ప్రేమ, ఫ్రీగా పంచుతాం. అవతల వాడు ఎట్లుంటే నాకేంటి, నాకు ఫ్రీగా వచ్చింది. ఇంకో గమ్మత్ ఏంటంటే నువ్వు పంచుతూ ఉంటే వస్తూ ఉంటుంది, నువ్వు పంచకపోతే ఆగిపోతుంది. సో లాస్ ఎవరికి? ఒక బిజినెస్ మ్యాన్గా లాస్ మనకి. సో వీ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. గాడ్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. See 5:8, Romans 5:8 says, but God demonstrates his own love for us in this, while we were yet sinners, Christ died for us. 5:8 ఏముంది రోమిలు రాసిన పత్రిక? దేవుని ప్రేమ డెమాన్స్ట్రేట్ చేస్తుందంట. దేవుడు ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. జస్ట్ ఇమాజిన్, ఎంత దౌర్భాగ్యమైన లైఫ్ మనం జీవించాం పుట్టిన దగ్గర నుంచి. కానీ మనం పుట్టక మునిపే మన కొరకు ఆయన ప్రేమించి మనల్ని ప్రేమించి ఆయన ఇది ఎట్లా డిఫైన్ చేయగలవు? ఇట్లా దట్ హీ డైడ్ ఫర్ యూ బిఫోర్ యూ వర్ బోర్న్, నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ యూ విల్ హర్ట్ హిమ్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీవేర్. ఆయన్ని గాయపరుస్తావు అని తెలుసు, ఆయన్ని విసర్జించి బ్రతుకుతావు అని తెలుసు, ఆయన రొమ్మును గుద్దుతావు అని తెలుసు, తెలిసి కూడా నీ కొరకు ఆయన ముందే చనిపో. హౌ ఇస్ దిస్? హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ the quality of this kind of love? God's love is always in action. It was always in action. Number 2, a profile is God's love is universal and individually personal. దేవుని ప్రేమ అందరి కొరకై ఉన్నది. దేవుని ప్రేమ చాలా స్పెసిఫిక్గా ఒక పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్గా. కొంతమంది ఒక ప్రశ్న వేస్తాను, కొంతమందిని దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడా? ఎక్కడైనా అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు అని రాసిందా? మరి కొంతమందిని ఎక్కువ ప్రేమిస్తాడా దేవుడు? ప్రేమిస్తాడు. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వాడికే తెలుసు. ఎంత పాపివైతే అంత ప్రేమ. ఇఫ్ యూ వాంట్ మోర్ లవ్ యూ కెన్ బి బెటర్ సిన్నర్. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. నో, సేయింగ్ గాడ్ ఈస్ ఇండివిజువల్లీ పర్సనల్. ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకొని ఇన్ని తప్పులైతేనే నేను క్షమిస్తాను,
నీకు రక్షణ ఇస్తానని ఎక్కడ లేదు. ఇలా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను అనేది. నువ్వంతా మంచిగా ఉంటే నిన్ను ప్రేమిస్తుంటాడు, తిను చెడ్డగా ఉంటే కూడా తనని ప్రేమిస్తుంటాడు. ప్రాబ్లం ఆయనే కాదు, నీకు. ఎందుకంటే ఆయన వైపు చూడవు. నేను బాగుండి కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, అమ్మాయి బాగలేకుండా కూడా అమ్మాయిని నీ కనుచూపు ఎప్పుడు పక్కనోడు మీదే. So therefore you don't enjoy the love that is given to you, but God's love is universal. అందరినీ ప్రేమించు. దేవుడు లోకమును, అండ్ దేవుడు జోయల్ని చాలా స్పెసిఫిక్గా ప్రేమించాడు, నిన్ను కూడా చాలా స్పెసిఫిక్గా ప్రేమించాడు. And people might call you a favorite child. That's okay. Lot of people have questions. అన్నీ ఆయనకే ఇస్తాడా, అన్నీ ఆయనకే ఇస్తాడా? ఇస్తాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పిల్లలకి ప్రార్థన చేయించడం కూడా ఎంతసేపు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళ పేరే చెప్తుంటారు. వాళ్ళకి ప్రవాచేసుకుని వస్తారు, మా అబ్బాయి గురించి ప్రార్థన చేయమన్నారు. ఎంతసేపు వాళ్ళ అబ్బాయి గురించే ప్రార్థన చేయమన్నారు. వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు ఇంకా ముగ్గురు. ఎంతసేపు రావటమే, ఆయన నెదర్లాండ్లో ఉన్నాడు, ఆయన స్విట్జర్లాండ్, ఇదే ప్రార్థన చేయండి, దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, ప్రార్థన చేయండి, ఇదే గొడవ. పక్కనే కూతురు ఉంటుంది, దాని సంగతి ఎప్పుడు చెప్పు, ఈమె నన్ను అంటది మళ్ళీ. బట్ లవ్ ఈజ్ సమ్టైమ్స్ ఇండివిజువల్లీ యూ లవ్ ఎ పర్సన్. గాడ్ ఆల్సో లవ్స్ యూ ఇండివిజువల్లీ, లిటిల్ డిఫరెంట్. It could be more, could be less. But God's love is universal and also individual. Number 3, God's love is to be known and experienced. దేవుని ప్రేమ తెలుసుకోవాలి, అనుభవించాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. దేవుని ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. Unless you have a connection with God, you cannot experience the love of God individually if you have to experience it. I'll just, దేవుని ప్రేమ ఎంత, how wide is the love of God? ఇప్పుడు చాలా సార్, he stretched out his arms, says I love you this much. సరిపోదు అది. యాక్చువల్గా బైబిల్లో చూస్తే ఆకాశం ఆయన జానంతా అంటారు. ఆకాశం ఎంతంట బైబిల్ రాసింది, ఆయన జానంత. ఆకాశమే జానంత అయితే ఆయన చెయ్యి ఎట్లా చెప్తే ఇంకెట్లా, జస్ట్ ఇమాజిన్ ఎంత. బట్ ద విత్ ఆఫ్ గాడ్, రీడ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2, ఎఫీసులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 18 వరకు చదివితే, ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ వైడ్ ఎనఫ్ టు ఇంక్లూడ్ ఎవ్రీ వన్ అండ్ ఎక్స్క్లూడ్ నన్. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ యాక్చువల్లీ వైడ్ ఎనఫ్. ఎంత వైడ్ అంటే అందరినీ ఇంక్లూడ్, ఎవరిని ఎక్స్క్లూడ్ చేయకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకునేటటువంటి ప్రేమ అయి ఉన్నది. ఆల్ ఇన్క్లూసివ్. ఇట్ రీచెస్ అవుట్ టు ది జెంటైల్స్, those having no hope and without God in the world. His love doesn't work at race, color, sex, wealth or status. It far supersedes everything. ఒక జాతికి సంబంధించింది పరిమితమైంది కాదు. The width of God's love is that it can include everyone and exclude none. ఈ ప్రపంచంలో. And what is the length of God's love? The love of Christ. I'm telling you something. Width of God's love, Ephesians లో ఉంది, right? 2:11 to 18. The length of God's, the love of Christ, the length of love of Christ, Ephesians 1:4 and 2:7. Ephesians 1, ఎఫీసులు రాసిన. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన The length of his love is from eternity to eternity. జగత్తు పునాది. హల్లెలూయా. ఎంత పొడవు ప్రేమ అది. దేవుని ఎంత పొడవు అంటే నిత్యం నుండి కొలవండి, మీరు కొలవండి, నిత్యం నుండి, నిత్యం నుండి నిత్యం కొలబద్దే లేదు. ఆయన ప్రేమ అంత పొడవైంది. ఆల్రైట్. వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ గాడ్స్ లవ్? క్రైస్ట్ లవ్. ఎంత లోతైన ప్రేమ, ఆయన ప్రేమ ఎంత లోతైంది. యూ జస్ట్ రీడ్ ఎఫిషియన్స్ 2:1-5. ఎంత లోతైన ప్రేమ. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను.
మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్క మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి అటువంటి పరిస్థితిలో ఉంటే the depth of his love is shown by the depth of our sin that Jesus took upon himself to free us. ఎంత లోతుగా మునిగిపోయి ఉన్నామో పాపంలో, ఆ పాపంలో మునిగిపోయిన వాళ్ళని మనల్ని ఎత్తుకొని పెట్టుకున్నాడు చూడు. దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ హిస్ లవ్. ఒక్కొక్కడు ఒక రకమైన పాపంలో మునిగిపోయాడు. అందరూ ఒకే రకమైన పాపం చేయలేదు, ఒక్కొక్కడు చాలామంది కొంత ఎక్కువే పాపం చేస్తారు కొంతమంది కంటే. కానీ గమ్మత్తు ఏంటంటే పాపం వల్ల వచ్చి జీతము, అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, ఒకసారి పాపం చేస్తే పాపం వల్ల వచ్చి జీతము మరణమే. దట్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్. బట్ హౌ డీప్ వాజ్ యువర్ సిన్? ద డెప్త్ ఆఫ్ హిస్ లవ్, ఇట్ రీచ్డ్ యూ ఈవెన్ వెన్ యూ వర్ సో డీప్ ఇన్ సిన్. పాపంలో కూరుకుపోయి ఉంటే he picked you up from the miry clay and pulled you out. That is the depth of his love. What is the height of the love of Christ? దేవుని ప్రేమ ఎత్తు ఎంత? Ephesians 2:6. read that. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. Oh my gosh. పరలోకం అంత ఎత్తు ఆయన ప్రేమ, మళ్ళీ పరలోకంకి ఎత్తేటటువంటి ప్రేమ అదే. ఎప్పుడైనా మీరు చదివారు ఇట్లా? ద విడ్త్ ఆఫ్ గాడ్స్ లవ్, ద డెప్త్ ఆఫ్ గాడ్స్ లవ్, ద లెంగ్త్ ఆఫ్ గాడ్స్ లవ్, ద హైట్ ఆఫ్ గాడ్స్ లవ్. ద హైట్ ఈస్ నిన్ను ఆయన ఏ ఎత్తులో ఉన్నాడో ఆ ఎత్తుకి తీసుకెళ్ళేటటువంటి ప్రేమ. అంత ప్రేమ లేకపోతే నీకు నాకు పరలోకం ఉండదు. The depth of his love defined that God can touch anybody, anywhere, however we are. The height of his love confirms that I will dwell with him for eternity. So that is God's love. ఈ ప్రేమని నీవు నేను పొందుకున్న మనుషులుగా, నా చివరి ప్రశ్న, నీవు ఎలాగా ప్రతిస్పందిస్తున్నావు? Now, what is your response to God for the kind of love that you have been receiving? You've already received. Whether you've accepted Christ as a Savior or not, you have already received love. So much of love. So my question to you is, what have you done about this love? What have you done about this? ఈ ప్రేమ ఇంత పొందుకున్నావు, దాన్ని నువ్వు ఏమి చేసావు? It's hot. Love is hot. It's like, suppose, let's say this is $1 million. తనకి ఇచ్చాను, తీసుకుంది, ఫ్రీగా ఇచ్చాను. ఫైన్. ఇప్పుడు ఏం చేసావు నువ్వు? నేను అడిగేది అది. ప్రేమ నీకు దేవుడు ఇచ్చాడు, ఏం చేసావు ఆ ప్రేమని? ఆ ప్రేమని బట్టి నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు? ఆ ప్రేమను బట్టి నువ్వు మనుషులకు ఏం చేస్తున్నావు? దాంట్లో ఒక పిసరైనా నువ్వు ఆయన్ని మళ్ళీ తిరిగి ప్రేమించగలుగుతున్నావా? Are you able to love God, even an atom of the kind of love that you have received from God? What is our prayer? మన ప్రార్థనలన్నీ ఏంటి? We are so selfish. ఇవాళ ప్రొద్దున ప్రార్థన చేశారా మీరు? ప్రైజ్ ద లార్డ్. ఏం ప్రార్థన చేశారు మీరు? ప్రభువా, నేను బ్రతుకున్నాను, సజీవ లెక్కలో ఉన్నాను, ఇవాళ నీకేమన్నా చేయాలి, మరి ఏం చేయాలో నాకు చెప్పు, నేను అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రార్థన చేశారా? అయ్యా, మరొక రోజు ఇచ్చావు, స్తుతులు, నా పిల్లల్ని కాపాడండి, వాళ్ళ పిల్లల్ని కాపాడండి, అనుదిన ఆహారం తెచ్చండి, నిన్న తిన్నది సరిపోలే. You're always asking God. You're always encashing heaven. You always want something. When will you say, God, listen, I want to do this for you? He will honor it. ఆయనకి చెప్పకుండా చేయొచ్చు, చెప్పి కూడా చేయొచ్చు.
చెప్తే ఆయన సహాయపడతాడు. సో ఇంత ప్రేమ పొందుతున్న నువ్వు నేను తిరిగి ఆయనకి ఏమీ చేయగలుగుతావు? సే గాడ్ ఐ వాంట్ వర్షిప్ యూ. వారమంతా కాపాడావు. ఐ వాంట్ ఫర్ యువర్ లవ్ ఐ వాంట్ వర్షిప్ యూ. నీకేమీ గిమి ఈమెను నీకేమీ చెల్లించును. ఆనందం ఎంత చక్కడు. నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. మీకు వచ్చే ఆ పాట? Let's close our eyes as you are seated. Just close your eyes. You can say, I'm sorry Lord, whatever you want. నీ ప్రేమని ఇంత పొందుకొని I've been reckless. I'm taking your love for granted, God. Forgive me wherever you are in the world watching his life. I would like you to just close your eyes. Get off from your couches if you can kneel down and say, what is it, Lord, that I have done for you? I'm sorry. In my response, I've done nothing for you. A whole week of your goodness, a whole week of your love, your protection, your provision, I have enjoyed. But what a sad thing, God, that I have done nothing. I have done nothing, Lord. Forgive me. నీకేం చేయలేదు సరి కదా, కనీసం సమయానికి వచ్చి కూడా నిన్ను ఆరాధించలేకపోయింది. మళ్ళీ ఇంకొక ఆదివారం కొరకు ఎదురు చూడాలి. ఆ ఆదివారంకి నేనుంటానో లేదో, ఆ ఆదివారం వస్తుందో లేదో నాకు తెలియదు. హౌ ష్యూర్ ఆర్ యూ? హౌ ష్యూర్ ఆర్ యూ? ఐఎమ్ సారీ లార్డ్. యోగ్యత లేకపోయినా నీకైనా మరొక దినం ఇచ్చాడు. We receive so much of love from you, but we refuse to respond. Father, forgive us. Lord, give us one more chance to show our love to you, to share your love with others. No matter what they have done to us, against us, God, give us a chance. ఇంత పొందుకొని నీకేమి చేయడం దేవా, మరొక ఛాన్స్. Why did you change? It was good. Thank you, Lord. దయచేసి మరొక అవకాశం దయచేయండి, where we can సంపూర్ణంగా అంతరంగం నుంచి నేను స్తుతించి ఆరాధించి రాజ్యానికి సంబంధించిన మనుషులుగా పొందుకున్న ప్రేమను బట్టి తిరిగి ఇంకొకరిని ప్రేమిస్తూ, ప్రేమతో సంబోధిస్తూ, ప్రేమతో బ్రతుకుతూ, ప్రేమని పంచుకుంటూ, ప్రేమతో మా జీవితాలు కట్టుకుంటూ, మా కుటుంబాలు కట్టుకుంటూ, సంఘాన్ని కట్టుకుంటూ, రాజ్యాన్ని కడుతూ బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించండి. నీ బలలో పాల్గొంటుండగా ఆ ప్రేమకు చిహ్నంగా నువ్వు మరణించావు, మా వదులుగా మరణించావు. It was love that compelled you to die on the cross for us. Today, we just give it up to you. We give up everything that we have got. మా సమస్తము నీకు సమర్పిస్తున్నాం. నీ ప్రేమ లేనిదే మేము లేవయా. We want you, Jesus. We want you, God. ఈ బలలో పాల్గొంటుండగా యోగ్యత కలిగిన వారుగా దీంట్లో పాల్గొనే భాగ్యం మాకు అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం.